ఆ ఏరియాలో థర్డ్ స్టేజ్ ఏంటంటే అఫ్లిక్షన్ అండి. అఫ్లిక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. అఫ్లిక్షన్ బాధ పెట్టడం అంటే మీరు అనొచ్చు, ప్రేమించే దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు అనేది ప్రశ్న మనందరికి రావచ్చు. ప్రేమించే దేవుడు కాబట్టే చేస్తాడు. నువ్వు ప్రియమైన వాడు కాబట్టే చేస్తాడు. నువ్వు ప్రియమైన వాడు దేవుని పిలుపులో లేకపోతే నిన్ను ముట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ గర్వంనకు నాశనంకు జోగాడే వారిని దేవుని ప్రణాళిక లేకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. మీరు అంటారు లోకస్తులు ఎందుకు ఇలా అవ్వట్లేదని. లోకస్తులకు కాదండి. ఎందుకు కాదు తెలుసా? లోకస్తులు వెళ్ళే చిరునామా ఎక్కడికి? నరకాగ్నిగుండం. ఎట్లా పోయేది కాలేదు ఎక్కడ? నరకంలో. వాళ్ళని కరెక్ట్ చేసి వచ్చేదేముంది? నువ్వెవరు? వాగ్దానపు వారసుడివి, వారసురాలివి. నీకు నిత్యత్వం ఉంది, నిత్య ప్రణాళికలు ఉన్నాయి, పిలుపు ఏర్పాటు నీకుంది, పరిశుద్ధాత్మ నీకున్నాడు, వాక్యం నీకుంది, నిత్య దేవుడు నీకున్నాడు. నిన్ను కరెక్ట్ చేస్తాడా? పరాయోని కరెక్ట్ చేస్తాడా దేవుడు? నిన్నే కరెక్ట్ చేస్తాడు కాదా? ఇప్పుడు 2 కొరింథీ 12వ అధ్యాయానికి వస్తాం. ఇక్కడ పౌలు భక్తులు లాంటోని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఇంకా మనం ఎంత చెప్పండి? నిజంగా ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఈ థర్డ్ స్టేజ్ కూడా తీసుకెళ్తాడు. ఈ థర్డ్ స్టేజ్లో మనం ఉంటే వెంటనే అలర్ట్ అయిపోతే మంచిది. ఎందుకంటే 4th స్టేజ్ కూడా ఆశీర్వాదంలోకి మలుపు కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నా. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడు ఎందుకు దేవుడు మొత్తడం ఆరంభించాడు? ఎందుకు దేవుడు బాధ పెట్టడం ఆరంభించాడు? ఎందుకు పౌలు లాంటి సేవకుల్ని కూడా ఎందుకు దేవుడు మొత్తడం ఆరంభించాడు? ఒక్కసారి మనం చదువుకొని ముగించుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. చిన్న హోంవర్క్ అండి. ఈ వచనం ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు చెప్పండి. మళ్ళీ ఒకసారి చదువుదామా? జాగ్రత్త చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం ఉన్నందున నేను, చదవండి అందరం కలిసి చదువుదామండి. అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపో నిమిత్తము నన్ను నలుగురు సాధన దూకగా ఉంచు. ఎన్నిసార్లు? 5 బైబిల్లో దేని గుర్తు చెప్పాలి త్వరగా? కృప గుర్తు కదా. కృపను దొంగలించేది ఏది? అహం. సింపుల్ లాజిక్ అండి. 5 సార్లు రాశాడు నేను నా కలిగిన నా అంత నా స్టోరీ అంతా నాలో జరుగుతుంది. ఆ నా అని జరుగుతున్న స్టోరీలో ఎగ్జాక్ట్ ఆపోజిట్గా కృపను దొంగలించేది ఏంటి అంటే అహంకారం. ఇప్పుడు ప్రభు అంటాడు, నువ్వు హెచ్చిపోవద్దని నీకేం పెట్టినా? నేను ముళ్ళు పెట్టినా. మళ్ళీ ముళ్ళు పెడితే పరిష్కారం ఏంటి? ముళ్ళు తీసేయాలని ప్రేయర్ చేస్తే దేవుడు ఒకటే మాట, ముళ్ళు తీయాలి అంటే పరిష్కారం ఉంది. ముళ్ళుకి కౌంటర్ ముళ్ళు ఏంది? యాంటీడోట్ ఫర్ థాన్. ముళ్ళు అంటే ఏందండి? కూర్చోబెట్టి పొడిస్తే ఇటు తిరగలేక అటు తిరగలేక, హెల్త్ బాగాలేక, అంతవరకు బాగుంటావు, సడన్గా హెల్త్ ఏమవుతుంది? ఏంటండి హెల్త్ ఇలా అయిపోయింది ఏంటి? అయ్యో చేతులు కాళ్ళు పడిపోతున్నాయి, ఏమైంది? ఆరోగ్యం ఇలా అయిపోయింది. ముళ్ళు దేవుడు అయితే పెట్టాడు ఏంది అని. ఆ ముళ్ళు నేను ఇటు తిరగనీయలేదు, అటు తిరగనీయదు. ఆ ముళ్ళు ఎవరు పెడతారు సార్? చూడండి, బైబిల్ రాస్తుంది, సాతాను యొక్క దూతగా దేవుడే పెట్టాడంట. ఆ ముళ్ళు తీయనేనని. మరి ఇప్పుడు ఏం కావాలి? 5 సార్లు గర్వం వచ్చిందా? మరి దీనికి ఆపోజిట్ ఏం కావాలి? కృప. అందుకని ప్రభు ఏమంటున్నాడు? 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును. ఇప్పుడు ఏం కావాలా? కృపను అనుభవించాలి. మరి కృప ఎవరికి వస్తుంది? సింపుల్ అండి. 5 సార్లు కౌంటర్ చెప్పాడు దేవుడు. సెల్ఫ్కి కౌంటర్ ఏంటి? పరిష్కారం గ్రేస్. ఈ గ్రేస్ రావాలంటే యాకోబు 4:6, జేమ్స్ 4:6 ఇది చదువుకొని ముగించేద్దాం. జేమ్స్ చాప్టర్ 4:6, యాకోబు 4:6. ఈ కృప ఎట్లా వస్తుంది? ఈ ముళ్ళు ఎట్లా తట్టుకుంటాం? ముళ్ళు పోవాలి. చాలామంది అంటారు, బ్రదర్ ముళ్ళు పెట్టాడు బ్రదర్ దేవుడు అని. ఆ ముళ్ళు కొన్నిసార్లు ఆర్థిక ముళ్ళు, ఆరోగ్య ముళ్ళు, అత్తమామల ముళ్ళు, కోడళ్ళ ముళ్ళు, అల్లుళ్ళ ముళ్ళు, ఇంకా చెప్పుకుంటూ పోతే ముళ్ళు అనేవి అన్లిమిటెడ్. ఏ ముళ్ళు ఎవరికి పెడతాడు దేవుడు అనేది ఎంత రేంజ్లో ఎంత ఉండదో తట్టుకునే శక్తిని బట్టి పెడతాడు దేవుడు. ఇప్పుడు అక్కడ చూస్తే ఒకసారి 6వ వచనం చదువుదామండి. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని. అహంకారులను ఎదిరించి దీనిలోకి ఏమిస్తాడండి? కృప ఇస్తాడు. ఇప్పుడు పౌలు ప్రార్థన చేసి, ప్రభా నాకెందుకు పెట్టావు ప్రభా ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నా అంటే, నా కృప నీకు చాలు. 5 టైమ్స్ అన్నావా? నేను అన్నావా 5 టైమ్స్? కృప తీసుకో, ప్యాకేజ్ సరిపోతుంది. కృప సరిపోతుంటావు ప్రభా అంటే, నా కృప నీకు చాలా. హాగరు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది, నా వల్ల కాదని వెళ్ళిపోతా ఉంటే ఒకటే మాట దేవుడు అన్నాడు. ఒకటే మాట. ఇంత స్టోరీ జరిగిందంత దేనికండి? ఆదికాండం 16వ అధ్యాయం. ఈ ఒక్క మాట కానీ అర్థం చేసుకుంటే ఈరోజు చరిత్రలు మారిపోవాల్సిందే. అందరం కలిసి 9వ వచనం చదువుదాం.
ఆదికాండం 16:8-9 కలిసి చదువుదాం. సారై దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పాను. రిటర్న్ అండ్ సబ్మిట్. తిరిగి వెళ్ళి అణిగి ఉండు, అణిగి ఉండు. రెండు పరిష్కారాలను ముగించక మునుపు కృప కావాలా? అణిగి ఉండు. యు వాంట్ గ్రేస్? రిటర్న్. ఇంగ్లీష్లో రిటర్న్ ఆర్ రెబెల్. తిరిగి వెళ్తావా, అడ్డం తిరిగిపోతావా? తెలుగులో అణిగి ఉంటావా, అడ్డం తిరుగుతావా? బాగుందండి టైటిల్. అణిగి ఉంటావా, అడ్డం తిరుగుతావా? చాయిస్ ఇస్ యువర్స్ అని దేవుడు చెప్తే ఆమె గుడ్డిగా నమ్మిందండి. విశ్వాసం అంటే దేవుని మాటకు విధేయత చూపించడం. నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడంటే తెలిసి అర్థమైపోయింది ఆమెకి. అంతా చూశాడు నా దేవుడు. నా విరిగిన హృదయాన్ని చూశాడు, లేవనెత్తాడు. లేవనెత్తిన తర్వాత నేను చిన్న చూపు చూశాడు, బాధించడం ఆరంభించాడు. గర్వం నుంచి బాధకు వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను ఫాలో అయితే నాకేమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. ప్రభువా, ఏంటి నా పిలుపు? సారై దాసు పో, అక్కడ పోయి పని, నీకు ఇచ్చిన వృత్తిని చేయిపో, నీకు ఇచ్చిన పిలుపుని పని చేయిపో. ఆ పని పిలుపులో వెళ్ళింది. సారై దాసులాగా ఉండిపోవడానికి వెళ్ళిపోయింది. తలుపెద్ద నిలబడి సారై చూస్తూ ఉంటే, అమ్మా నన్ను క్షమించు. అదేంటి క్షమాపణ వస్తుందా? దేనికి పారిపోయినావు పిల్ల అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడబోతుంటే, ఏం లేదు, పారిపోయి నిజంగా తట్టుకోవడం నా వల్ల కాలేదు. కానీ ఒకటే మాట దేవుని దూత అన్నాడు. ఏమనంటే, తిరిగి వెళ్ళి అణిగి ఉండమన్నాడు. కష్టమైన, గాయమైన ఈ అణిగి వస్తున్నాను కదా, చాలా గాయంగా ఉంది. కానీ నా ధైర్యం ఏంటంటే ఆయన మాట చెప్పాడు. చూచుచున్న దేవుడు తిరిగి వెళ్ళు అన్నాడు, అణిగి ఉండమన్నాడు. ఆయన మాటను నమ్మి అడుగులేస్తున్నా. చంపుతావా? నన్ను చంపుకో. ఏం చేస్తావో చేసుకో. కానీ ఆ దేవునికి మాత్రం నేను పేరు పెట్టాను. ఏం పేరు అంటే ఎల్ రాయ్, చూచుచున్న దేవుడు. ఆయన నన్ను చూస్తున్నాడు కాబట్టి, నా బాధ అర్థం చేసుకున్నాను కాబట్టి వెళ్ళి అణిగి ఉండమన్నాడు. ప్రశ్న అంటే, వెళ్ళి అణిగి ఉండమని చెప్తే ఒక మాట అడిగి ముగించేస్తారండి. ఆదికాండం 21 అధ్యాయంలో సారై తిరిగి ఏం చేసిందండి? ఆమెని తరిమేసింది కదా. అబ్రహాంతో ఒకటే మాట ప్రభు అంటాడు, సారై చెప్పినట్లు చెయ్యు, ఆమెను ఏం చెయ్యి? తరిమేసే. ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. అణిగి తిరిగి తగ్గించుకొని అణిగి వచ్చి రావడానికి ఈరోజు చిల్డ్రన్స్ డేలో మన పిల్లలు బాగుపడాలని నిజంగా ఆశ ఉంటాయి. సేవకునుగా దేవుడు నాతో మాట్లాడిన మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక 2 నిమిషాలు జాగ్రత్త వినాల్సి మనం చేస్తున్నాం. దేవుడు నిజంగా నీ బిడ్డల్ని దీవించాలని నీకు ఆశ ఉంటే, ఈరోజు చిల్డ్రన్స్ డే నిజంగా నా బిడ్డలు తరతరాలు దీవించబడాలని నీకు ఆశ ఉంటే, ఒకటే పని హాగర్ చేసింది, తన పిల్లోడికి ఇచ్చింది. తన పిల్లోడికి నేర్పించింది హాగర్ ఒకటే. షీ డింట్ వాంట్ టు సెట్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఎందుకు తెలుసా అండి? కొడుకు ఖచ్చితంగా దేశదిమ్మరి, అడవిగాడిద స్వభావం అనేది దేవుడు ఇష్మాయిల్కు రాసి పెట్టాడు కదా. అడవిగాడిద స్వభావం అంటే, అడవిగాడిద స్వభావంలో మొదటి ఏం తెలుసా అండి? అడ్డం తిరిగే స్వభావం. అడ్డం తిరిగే స్వభావం. కానీ ఆ ఇష్మాయిల్ చూస్తున్నారు, అందరూ అంటారు వీడు అడవిగాడిదండి, అడ్డం తిరిగేవాడండి అని మాట్లాడబోతే ప్రభువారు ఒకటే మాట అనుకున్నాడు. ఈ చెడ్డ పేరు అడ్డం తిరిగేదంతా వాళ్ళ అమ్మ నుంచి నేర్చుకుంది. వాళ్ళ అమ్మకు కూడా అదే అలవాటు. ఏంటి? అడ్డం తిరిగి ఏం చేసింది? వెళ్ళిపోయింది అనే పేరు అమ్మ నీ నుంచి ఎప్పుడు రాకూడదు. నీ కొడుకుకు నువ్వు ఇచ్చే ఆస్తి అది కాదమ్మా. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్టీ దట్ యు గోయింగ్ టు గివ్ యువర్ సన్. లేక నీకు ఒకటి కుమారుని ఇస్తే, దాసివని నీ జీవితాన్ని చరిత్ర మార్చిన దేవుడు ఆశపడితే, నీ పిల్లోనికి అట్లాంటి ఆస్తి ఇవ్వద్దమ్మా. ఏం ఆస్తి ఇవ్వబోతున్నావు? అడ్డం తిరగడం నేర్పిస్తావా నీ బిడ్డకి? నువ్వే పారిపోయి అడ్డం తిరిగి వెళ్ళిపోతే ఇంకా నువ్వు బిడ్డకి ఏం నేర్పిస్తావు? ఆ చెడ్డ పేరు నీకు రావద్దమ్మా. అణిగి వెళ్ళు, తిరిగి వెళ్ళు. తిరిగి వెళ్తే ఆ బిడ్డ అబ్రహాముతో వస్తున్నప్పుడు నాన్నకి ఎలా ఉండొచ్చు అండి? అబ్రహాంకి చూసేసరికి గాయంతో వెళ్ళిపోయింది. తెలుసు, బాధ అంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎంత టార్చర్ చేయించిందో చూపించిందో. బాధ ముళ్ళు ఎలా పెట్టాడు దేవుడు అంటే, సారైనే ముళ్ళుగా పెట్టాడు. ఎవరికి? హాగర్కి. బాధించింది, వేధించింది, నరక యాతన పెట్టింది. ఆ అహంకారం తర్వాత నాశనం అనేది బాధ, అఫ్లిక్షన్ గుండా వెళ్ళి నరక యాతన చూపిస్తూ తట్టుకోలేని స్థాయిలో విరిగిపోయిన పరిస్థితిలో పారిపోదాం అనుకుంటే, ఆ ప్రాంతంలో దేవుడు మాట్లాడుతూ పోయి సబ్మిట్ చేసుకో అనేసరికి ఆ ఒక్క మాట, సబ్మిషన్ ఈజ్ ద కీ ఆఫ్ బ్లెస్సింగ్. సబ్మిషన్ ఈజ్ ద కీ ఆఫ్ బ్లెస్సింగ్. వెళ్తాను, అణిగి ఉంటాను, నన్ను దేవుడు దీవిస్తానన్న మాట అన్నాడని వచ్చింది. ఒక మాట నేను గమనించి క్లోజ్ చేసి చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నా. ఇప్పుడు బిడ్డ 86 ఇయర్స్లో అబ్రహాంకి కుమారుడు పుట్టాడు ఇష్మాయిలు. 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఈ 13-14 సంవత్సరాల గ్యాప్లో అంతా అబ్రహాము ప్రేమ బంధాలు ఎవరితో పెట్టుకున్నాడు తెలుసా అండి? ఇష్మాయిల్తోనే పెట్టుకున్నాడు. ఇష్మాయిల్ మీద కత్తి లేపడం ఈజీ అయింది అబ్రహాంకి, కానీ అబ్రహాంకి ఇస్సాకు మీద కత్తి లేపడం ఈజీ అయింది, కానీ ఇష్మాయిల్ మీద చేయి లేపడం అబ్రహాంకి కష్టం అండి. పంపించడానికి ఇట్ గ్రీవ్డ్ హిస్ హార్ట్ అని బైబిల్ రాస్తుంది. హృదయము నొచ్చుకున్నాడంట, బాధ అయిపోయిందండి. ప్రేమ బంధాలు ఉన్నాయి, ఇద్దరి మధ్యలో అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఇద్దరి మధ్యలో ప్రేమ, ఒకరొకరు ఆ యొక్క అపార స్థాయిలో ఒకరినొకరు ప్రేమ ఉంటే వదిలి ఉండలేకపోయారు.
ఇప్పుడు ఆలోచించండి, ముగించేస్తున్నాను, ఒక మాట ఆలోచించండి. మిగతా వాళ్ళందరికీ అబ్రహాం ఆస్తి ఇచ్చాడండి. ఎవ్రీవన్ గాట్ దేర్ షేర్. ఆదికాండం 25 చూడండి, 25, జెనసిస్ చాప్టర్ 25. ఒకసారి ఈ మాట చూడండి. ఈరోజు పిల్లల దినోత్సవంలో నీ బిడ్డలు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి. ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. జెనసిస్ చాప్టర్ 25, 25 6వ వచనం చదువుదామా. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవి ఉండగానే తన కుమారుడు ఇస్సాకును వద్ద నుండి తూర్పు తట్టుకు తూర్పు దేశంలోకి వారిని పంపివేశాను. అబ్రహాము వారి ఉపపత్నుల పిల్లలందరికీ ఏమి ఇచ్చాడంటండి? బహుమానులు ఇచ్చేశాడు. ఆస్తి పంపకాలు చేశాడు అందరికీ. కెతురా పిల్లలకి ఆస్తి పంపకాలు పంపించేశాడు. వారసత్వం ఆస్తి అంతా ఎవరికి వస్తుంది? ఇస్సాకు వస్తుంది. కానీ ఇష్మాయిల్ ఎలా పంపించాడు తెలుసా? చాలామంది అంటారు, ఈరోజు హృదయంగా గుండె లోతుల నుంచి వచ్చే ప్రశ్న ఒకటే అండి, తగ్గించుకుంటే ఏమొస్తుందండి? పరుగు పోవడం తప్ప. నాతో అనేక సార్లు మనకు కూడా వస్తుంది ఆ మాట, కాదండి? లాజికల్ బ్రెయిన్తో అడిగితే తగ్గించుకుంటే ఏమొస్తుందండి? ఉన్న విలువ పోతుందండి, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, మిగిలేది చిప్పే, ఇంకేంది తగ్గించుకోవాలంటాం కాదా? ఏం మిగిలిందండి హాగర్కి తగ్గించుకుంటే ఏం మిగిలింది అని అంటావా? ఒకసారి బైబిల్లో ఈ బాధకరమైన మాట చెప్తూ ముగించడానికి ఆశపడతా ఉన్నాను. ఆదికాండం ఒకసారి 21వ అధ్యాయానికి వస్తాం. జెనసిస్ చాప్టర్ 21. వాట్ ఎ పిటియబుల్ ఫేర్వెల్. నాకు తెలిసి ఇట్లాంటి వీడుకోలు ఏ బిడ్డకి ఇవ్వరు. తగ్గించుకున్న ఏ తల్లికి ఇట్లాంటిది రాకూడదు అనుకుంటాం, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు సుమి. ఆదికాండం 21వ అధ్యాయం అందరం కలిసి ఒకసారి 14వ వచనం చదువుదాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఏంటండి ఆమెకు మిగిలింది? నీళ్ళ తిత్తి, బ్రెడ్, ఆహారం. క్యారియర్ బాక్స్ చేతిలో పెట్టి వాటర్ బాటిల్ పెట్టి తల్లిని కొడుకుని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తూ ఉంటే నేనుంటే ఒకటే మాట అడుగుతానంటే, దేవుణ్ణి ఏమంటాను తెలుసా? తగ్గించుకొని ఈ తల్లి వస్తే, తగ్గించుకొని కుమారుని తీసుకొని వచ్చి అంతగా అహాన్ని ఛిద్రం చేసుకొని వచ్చి నిలబడితే, ఈరోజు బయటకు పంపిస్తున్నప్పుడు ఏమిచ్చి పంపిస్తున్నావు? ఏమిస్తున్నావు? ఒక క్యారియర్ బాక్స్, ఒక వాటర్ బాటిల్. ఇదేనా నువ్వు చేసేది దేవా? అనమా? దానికంటే కోట్లకు మించిన ఆస్తి ఎలా తెచ్చుకున్నాడో ఒక్కసారి తల్లి తగ్గింపు ఇష్మాయిలు చరిత్ర సమ్మోన్నత ఎలా మార్చిందో అదే ఆదికాండం 17వ అధ్యాయానికి వస్తాం. జెనసిస్ చాప్టర్ 17. ఒక్కసారి ఈ మాట చదివి ముగించేసుకుందాం. అందరం కలిసి 18వ వచనం చదువుదాం. 14 సంవత్సరాల బంధం ఆ తల్లి తిరిగి వచ్చిన దానికి తగ్గింపుకు కారణం ఆ కుమారుడు తండ్రి యొక్క ప్రేమను పొందడం, కలిసి ప్రేమతో ఆ తండ్రి ప్రవక్త అయిన అబ్రహాము తన ప్రార్థన శక్తి. 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 18th verse అందరం కలిసి చదువుదామండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకునను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా. ఈరోజు తల్లిదండ్రులుగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నీ పిల్లలకు నువ్వు ఇచ్చే ప్రార్థన ఇదే. అయ్యా, ఒకసారి చెప్తారా నా వెనకాల? తల్లిదండ్రులైన వారు దయచేసి ఈ మాట ప్రార్థించాల్సిన మనం చేస్తున్నాం. నీ సన్నిధిని, నా వెనకాల చెప్పండి, నీ సన్నిధిని నా బిడ్డలు బ్రతుక అనుగ్రహించుము. ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభా ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకాలి ప్రభా, దీనికంటే నేనేమి ఇవ్వలేకపోయినా. వాస్తవంగా నేనేమి ఇవ్వడానికి కూడా నేను చేతులు అన్నీ కట్టేశారు. సారా ఏమి ఇచ్చినా ఒప్పుకునే పరిస్థితులు లేదు. కానీ ఒకటి ఇస్తున్నా, ఏమి ఇస్తున్నానంటే ఈ బిడ్డ నీ సన్నిధిలో బ్రతకాలి. ఈరోజు పిల్లల దినోత్సవం ఒక్క ప్రార్థన చేయి, నీ బిడ్డల చరిత్ర మారకపోతే దేవుని వాక్యమే కాదు. అయ్యా, ఈ బిడ్డ నా పిల్లలు నీ సన్నిధిలో బ్రతకాలి. యథార్థంగా చేశాడు. అవును, అభిషేకించబడిన అబ్రహాము ప్రవక్తగా ప్రార్థన చేసి ఒకటే మాట, అయ్యా ఈ బిడ్డ నీ సన్నిధిలో బ్రతకాలయ్యా, దీనికంటే నేనేమి ఇవ్వగలుగుతా? ఒక క్యారియర్ బాక్స్, వాటర్ బాటిల్ ఇచ్చి నిర్దాక్షిణంగా పంపించబోతున్న ఇష్మాయేలు ఆ హాగర్ జీవితంలో. ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం, బలలో ప్రవేశిస్తాం. జెనసిస్ చాప్టర్ 17 verse 20 అందరం కలిసి చదువుదాం. ఇష్మాయేలు గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసెదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. 12 దేశాలు రాజులు గర్భవాసంలో పుడతారు, గొప్పనిగా చేస్తాను. ఈరోజు ప్రశ్న అడుగుతానండి, కెతురా పిల్లలకి దేవుడు అబ్రహాం ఆస్తి ఇచ్చి పంపించాడు, గిఫ్ట్లు ఇచ్చి పంపించాడు, కానీ చరిత్రలో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఇష్మాయేలుతో ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభా ఈ బిడ్డ, ఈ కుమారుడు నీ సన్నిధిలో ఉండాలి ప్రభా, నేనేమి ఇవ్వలేకపోతున్నా. తగ్గించుకున్నందుకు తల్లికి ఏం దొరకలేదు భౌతికంగా, ఒక క్యారియర్ బాక్స్, వాటర్ బాటిల్ తప్ప. కానీ తగ్గించుకున్న ఒక్క కారణాన్ని బట్టి కృపా ఆశీర్వాదపు వర్షం దీనిలోకి ఏం చేస్తారాయన?
కృప అనుగ్రహించిన ఆ కృపా వర్షం ఎలా తన్నుకొచ్చిందంటే 12 దేశాలకు రాజులు అత్యధికంగా తుక్కుగా దేవుడు బిడ్డలను ఆశీర్వదించాడు ఇష్మాయిల్ని. ఈరోజు ఆ తల్లి ఒక్క తగ్గింపు. ఒకటే మాట చెప్తానండి, మిగతా వాళ్ళకి ఇస్సాకు చెప్పడానికి కొరకు అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు చెప్పడానికి కొరకు షారాయి ఉంది, పిల్లలు మిగతా వాళ్ళు చెప్పడానికి కొరకు మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ ఆ హాగరు పిల్లలకు చెప్పడానికి, ఇష్మాయిల్ చెప్పడానికి ఆ హాగరు తల్లి ఒక చిన్న విధే తప్ప ఏమీ లేదు ఆ బిడ్డకి. ఓన్లీ వన్ డెసిషన్ ఆఫ్ మదర్. తగ్గించుకుంటా, అణిగిపోయినా పర్లేదు, నా కుమారుడు విషయంలో అయ్యా నేను నీ చేతిలో పెడుతున్నా, నీ మాట విధే చూపిస్తున్నాను అడుగులేస్తూ తగ్గించుకొని వచ్చిన తల్లిని అణిచేసింది ప్రపంచం అనుకుంటే పొరపాటు. ఈరోజు ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఇష్మాయిలు 12 దేశాల రాజులు ఆయన గర్భవాసం నుండి బయటకు వచ్చారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చాలాసార్లు వాక్యం ఎగతాళిగా నీకు ఉండొచ్చు, ఇల్లాజికల్గా అనిపించవచ్చు. బట్ వన్స్ గాడ్ సేస్ ఇట్, భూమి ఆకాశం అందున సమస్తం గతించిపోయినా సరే దేవుని మాట పొల్లు అక్షరం కూడా పోదు. These are the phases of life that we go through. God says, return, submit, return and submit. Submission is the key of blessing. అప్పగించుకో, అణిచివేయబడ్డానికి అప్పగించుకో, నేను నీకు భద్రతగా ఉంటా. ఈరోజు ఆ తగ్గింపునే కదా దేవుడు నేర్పించేది. ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆఖరి అవకాశం ఇస్తున్నాడు. షూరు పట్టణము దాటితే చరిత్ర గల్లంతే. This could probably be the last warning cry of God. దేవుడు ఆఖరి కోరిక ఉండొచ్చేమో ఇది. అమ్మా, అయ్యా, నీ కుటుంబం కట్టాలని ఆశపడుతున్నా, నువ్వు నష్టపడడం నాకు ఇష్టం లేదు, నీ జీవితం పాడడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఆధ్యాత్మికంగానే కాదు మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా చితికిపోయావు, ఎందుకు ఇలా అవుతుందని హృదయంలో తన్నుకొస్తున్న ప్రశ్నలకు జవాబు ఈరోజు పరిశుద్ధాత్మ నీ హృదయ తలుపు దర్చున్నాడు. ఒక్క అవకాశం. రిటర్న్ అండ్ సబ్మిట్, రిటర్న్ అండ్ సబ్మిట్. తిరిగి వెళ్ళి అణచివేయబడడానికి అప్పగించుకో, చరిత్ర మారుస్తా, నేను నిలబడతా. బహుశా నీకు అప్పగించుకునేందుకు మిగిలేది చిప్ప కూడా అంటున్నావా? అప్పగించుకుంటే మిగిలేది క్యారియర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, ఒక క్యారియర్ డబ్బా, దాని కొరక తగ్గించుకునేది. అబ్రహాము ఒక్క ప్రార్థన, మిగతా పిల్లలకు కోట్లాస్తి ఇస్తే కూడా బికారి వాళ్ళు అయిపోయారు. కానీ అబ్రహాం చేసిన ఒక ప్రార్థన, నా బిడ్డ నీ సన్నిధిలో ఉండాలి ప్రభా, నా బిడ్డ నీ సన్నిధిలో ఉండాలి. ప్రియ సోదరి ఒక మాట అడుగుతా ఉన్నాను, నీ బిడ్డల కొరకు నువ్వు చేసే ప్రార్థన ఇది తప్ప ఏం చేస్తావు? నువ్వు కోట్లాస్తి ఇచ్చినా సరే బికారి వాళ్ళు అవుతారు వాళ్ళు. నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయి, అయ్యా నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి. అయ్యా, ఐ జస్ట్ వాంట్ ప్రే దిస్ ప్రేయర్ టుడే. ప్రభా, నేను తగ్గించుకొని అణిచివేయబడి ప్రభా నీకు అప్పగించుకుంటాను. మీరు నాకు అప్పగించే అధికారానికి నేను లోన్ అవుతాను. ఐ విల్ ఒబే టు ద అథారిటీ దట్ యు గివెన్. నన్ను ఎవరి దగ్గర పెట్టావో దానికి నేను ఒబే చేస్తాను ప్రభా. ఆధ్యాత్మిక అభిషేకము, ఆధ్యాత్మిక అధికారము, భౌతిక అధికారము, కుటుంబ అధికారము, దేశ అధికారం నేను విధే చూపిస్తాను ప్రభా.